బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉరకలు పెడుతూ ఉంది. గోదావరి వరదతో రాజమండ్రి ప్రాంతంలో హై అలర్ట్ నెలకొంది. గోదావరి పొంగి పొర్లుతుంది. అవును, గోదావరి పొంగి పొర్లుతూ ఉంది. దీంతో ప్రజల్లో ఆందోళన సాటైంది. వరద ఉధృతికి గట్టు కోతపై అధికారుల్లో టెన్షన్ మొదలైంది. గట్టు కోత నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగింది స్థానిక యంత్రాంగం. గట్టు రక్షణకు ఇసుక బస్తాలతో అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ టీం మొత్తం అలర్ట్ అయింది. ప్రమాదకర ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంది. గోదావరి నీటి ఉధృతితో రివర్ ఫ్రంట్ పనులకు ఆటంకం కలుగుతూ ఉంది. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు అధికారులు. మీరు చూడొచ్చు గోదావరి ఏ స్థాయిలో ఉరకలు పెడుతూ ఉందో. ఇప్పటికీ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం మీరు చూస్తే అర్థమవుతుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరుగుతూ ఉంది. గోదావరి భారీ వరదకు రాజమండ్రి దగ్గర గండిపడే ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రివర్ ఫ్రంట్ పనులు అంశానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన. గోదావరి వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి వెళ్తే రాజమండ్రి దగ్గర గట్టు కుంగిపోతుంది. దీంతో వెంటనే తక్షణమే పటిష్టంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం గోదావరి ఉరకలు పెడుతూ ఉంది. గోదావరి పొంగి పొర్లుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతుంది. మీరు చూడొచ్చు ఇప్పటికీ రోడ్ల మీదకి, కొన్ని ప్రాంతాలైతే రోడ్ల మీదకి వరద నీరు వచ్చి చేరుకుంటూ ఉంది. గోదావరి పొంగి పొర్లుతూ ఉండడంతో కొంతమంది ఆ ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, అదిగోండి పూర్తిగా వాళ్ళ చైర్స్ కావచ్చు, వాళ్ళకున్న సామాన్లని తరలిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి అదిగో మీరు చూడొచ్చు చిన్న చిన్న బోట్ల సాయంతో అక్కడి నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. గోదావరి ఏ స్థాయిలో అక్కడ ప్రవహిస్తుందో మీరు చూడొచ్చు. ఇప్పటికే లంక ప్రాంతాలకు నీరు చేరుకుంటోందా? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీరు చూడొచ్చు రహదారుల మీద నుంచి, రహదారి ఇన్ ద సెన్స్ అటు రోడ్ల మీద నుంచి, బ్రిడ్జ్ల మీద నుంచి నీరు పారుతూ ఉంది. నేరుగా ఒక్కసారి ప్రకాష్ దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. ప్రకాష్ అందుబాటులోకి వచ్చారు డీటెయిల్స్ అందించేందుకు. ప్రకాష్, ప్రస్తుతం గోదావరి నీటి మట్టం ధవళేశ్వరం దగ్గర ఎంత ఉంది అండ్ ఏ ప్రాంతాలు ప్రస్తుతం ఈ వరద ముప్పు పొంచున్న ప్రాంతాలుగా గుర్తించారు? ఎటువంటి చర్యలకు అధికారులు దిగారు ప్రకాష్? ప్రస్తుతం అయితే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పైన భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినప్పటికీ అక్కడ తగ్గుముఖం పడితే ఇక్కడ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి తన ప్రతాపాన్ని అయితే చూపిస్తుంది. ఆ విధంగానే గత నిన్న నుంచి కూడా గోదావరి అయితే గంటకు పెరుగుతూ దాదాపుగా ఇప్పుడు ప్రధానంగా చూస్తుంటే ధవళేశ్వరం వద్ద అయితే గోదావరి ఉరకలేస్తూ ముందుకు కలుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 14.60 అడుగులకు నీటి మట్టం అయితే చేరుకుంది. దాదాపుగా 14,11,000కు పైగా నీటిని అయితే లక్షల క్యూసెక్ల నీటిని అయితే కిందకైతే విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి అలాగే సముద్రంలోకి 175 గంటలకి కూడా దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా ప్రస్తుతం గోదావరి వరద నీటిలో మునిగిపోయాయి. ఒక పక్కన ఏదైతే కాజువేలన్నీ కూడా నీట మునిగి ఇప్పుడు ప్రస్తుతం అన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజానికాలన్నీ కూడా కొన్ని ప్రాంతాలకి, లంక గ్రామాలకి రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితితో పక్క కనపడుతుంది. ముఖ్యంగా ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెరుగు లంక గ్రామాలకైతే వరద నీరు చేరడంతోనే లంక, తానే లంక, గురజాపు లంక మధ్య రహదారిపై వరద నీరు ప్రవహించడంతో అలాగే గోకుల్ లంక, గుత్తిర నది, అలాగే మూలంపాలెం, పల్లంకూరు, కేతనగూరులో అధికారులు అయితే పడవలపై ప్రయాణించి పడవ ప్రయాణాలన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. అలాగే ఈ కనకాయలంక, చాకలపారపాలెం ఏదైతే ఉందో పీగన్నవరం నియోజకవర్గం అక్కడ కూడా మొత్తం కాజువేలన్నీ కూడా మునిగిపోయాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే గంటి పెదపూడి వద్ద తాత్కాలికంగా వేసినటువంటి గట్టు తెగడంతోనే 4 గ్రామాల ప్రజలకైతే పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రాజమండ్రి వద్ద గోదావరి తన ఏదైతే రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో అక్కడైతే గోదావరి ఒట్టు కోతకు గురవుతున్నటువంటి
పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మార్గాన్ని మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు ఎవరైతే కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం ఏదైతే అక్కడ గోదావరి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. గోదావరి వరద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం రాజమండ్రి వద్ద గట్టు కుంగిపోతుందని కూడా తక్షణమే పటిష్టంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయనైతే డిమాండ్ చేశారు. నిన్న కూడా అధికారులు పక్కన కోత గురవుతున్న నేపథ్యంలో ఇసుక బస్తాలు వేసి రాజమండ్రి రివర్ ఫ్రంట్ వద్ద అక్కడైతే తాత్కాలికంగా ఇసుక బస్తాలతో ప్రస్తుతం వస్తున్నటువంటి వరదలనైతే అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అది తాత్కాలిక ప్రక్రియ, ఎటువంటి ఇబ్బందులు ఉందో ముందు చూపు లేకుండా ఎందుకు చేశారంటూ కూడా ఆయనైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో పక్కన వరద హెచ్చరిక నేపథ్యంలోనే పద్మావతి ఘాట్ తాత్కాలికంగా రక్షణ చర్యలు చేపడుతున్నాం అన్నట్టుగా కూడా ఆర్ఎంసీ సూపరింటెండెంట్ కూడా ఇంజనీర్ పి రేటా కూడా దీనిపై ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దీనిపై ఆందోళన చెందవలసిన అవసరం లేదు, అక్కడ ఇసుక బస్తాలు మొత్తం అన్ని కూడా వేసి ఎక్కడెక్కడ అప్రమత్తంగా ఉన్నామని, గోదావరి నది తీరం అభివృద్ధి ప్రాజెక్టు అమల్లో ఉంది కనుక ఇప్పుడు ఆర్ఎంసీ ఇప్పుడు ఇవన్నీ కూడా నిర్మాణ పనులు జరుగుతున్న ఒక పక్కన చెప్పుకొస్తున్నారు. ఇది ఇక్కడ రాజమండ్రి వద్ద గోదావరి గట్టు ఈ విధంగా ఉంటే ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాలు విలీన మండలాల్లో ఇంకా గోదావరి విలయతాండం చేస్తుంది. వరద ఉధృతిలోనే కొన్ని గ్రామాలు అయితే నీట మునిగిపోయినటువంటి పరిస్థితి పక్కబడుతుంది. ఎందుకంటే అక్కడ భద్రాచలం దగ్గర తగ్గుముఖం పడినప్పటికీ ప్రస్తుతం భద్రాచలం వద్ద 43.5 అడుగుల వద్ద గోదావరి ఉంది. కోనవరం వద్ద అయితే మూడవ ప్రమాద హెచ్చరికలు అయితే ప్రస్తుతం జారీ చేశారు. 48 అడుగుల వద్ద గోదావరి కొనసాగుతుంది. చింతూరు వద్ద 40 అడుగుల వద్ద శబరి ఉంది. 40 గ్రామాలు పూర్తిగా అక్కడైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి. పునరావాస కేంద్రాలు కూడా భోజన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసి హెల్త్ క్యాంపులు కూడా అక్కడ నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనా ఇంకా గోదావరి ఉగ్రరూపం ఈ రోజు రేపు కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకా వరదలు పైన అక్కడ తగ్గినప్పటికీ 24 గంటల తర్వాత ఇక్కడ ధవళేశ్వరం చేరుకుంటుంది. ఆ ధవళేశ్వరం చేరుకుంటున్న నేపథ్యంలోనే పక్కన గండిపోసమ్మ అమ్మవారి ఆలయం నిన్న కొద్ది వరకు కూడా గోపురం కనిపించేది, ఇప్పుడు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి గండిపోసమ్మ అమ్మవారి ఆలయం కనబడుతుంది. అక్కడ ఏదైతే బొబ్బర్ లంక కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీతానగరం మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా కొన్ని లంక గ్రామాలన్నీ కూడా మొత్తం రాకపోకలు కూడా నిలిచిపోవడంతో పడవ పైన ప్రయాణాలు చేస్తున్నారు. కొన్ని వరద ఉధృతి వడి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అయితే పడవ ప్రయాణాలన్నీ కూడా అధికారులు అయితే నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది వచ్చింది. ఏదేమైనా గోదావరి ఉగ్రరూపం అయితే ప్రస్తుతం భద్రాచలం దగ్గర తగ్గుముఖం పెట్టినప్పటికీ ఇక్కడైతే తన ప్రభావం రంపచోడ ఏజెన్సీ ప్రాంతాలు మొదలుకుని అలాగే కోనసీమ జిల్లా వరకు కూడా గోదావరి వరద ఉధృతి అయితే ఇప్పుడు తీవ్రని మొత్తం అందరూ కూడా ఈ విలీన మండలాల్లో కొన్ని గ్రామాలు విఆర్పురం అలాగే చింతూరు ఈ యొక్క శబరి నది పూటెత్తడంతో కొన్ని గ్రామాలను కూడా నిన్న నుంచి కూడా జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో దినేష్ కుమార్ కూడా మొత్తం అన్ని కూడా ఖాళీ చేశారు. కొంతమందిని సురక్షిత ప్రాంతాలకి అలాగే పునరావాస కేంద్రాలు కూడా దగ్గరుండి ఆ ట్రాక్టర్లపై కూడా తరలించినటువంటి పరిస్థితి. అందులో చూస్తూ ఆటోలపైన సామాన్లు పెట్టుకుని కొంతమంది పునరావాస కేంద్రాలకు అయితే తరలి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ వచ్చింది. ఈ రోజు రేపు కూడా ఈ గోదావరి ఉగ్రరూపం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లంక గ్రామాలు మాత్రం ప్రస్తుతం కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది వచ్చింది. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం రాజమండ్రి దగ్గర గోదావరి పొంగి పొర్లుతూ ఉంది, ఏకంగా ఉగ్రరూపం దాల్చుతోంది. ఇది అక్కడ వినిపిస్తున్నమాట. గోదావరి వరదతో రాజమండ్రి ప్రాంతంలో హై అలర్ట్ నెలకొంది. గోదావరి పొంగి పొర్లుతూ ఉండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. వరద ఉధృతికి గట్టు కోతపై అధికారులు హై టెన్షన్ ఉంది. గట్టు కోత నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించారు అధికారులు. గట్టు రక్షణకు ఇసుక బస్తాలతో అత్యవసర చర్యలకు దిగారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ అలర్ట్ అయింది. ప్రమాదకర ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుంది. గోదావరి నీటి ఉధృతితో రివర్ ఫ్రంట్ పనులకు ఆటంకం కలిగింది. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు ఉన్నతాధికారులు. ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇదే అంశం మీద రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. నా చూస్తే ఉద్రిక్తంగా ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా రాలే. ఇప్పుడు నాకు తెలిసి 11,75,000 క్యూసెక్ వాటర్ వెళ్తా ఉంది ధవళేశ్వరం బరాజ్ దగ్గర. అంటే రెండో ప్రమాద హెచ్చరిక అంటే 13 లక్షలు దాటాలి. సో ఆ పరిస్థితుల్లో ఇవాళ చూస్తే రివర్ ఫ్రంట్ దగ్గర చాలా గొప్పగా ప్రతిష్టాత్మకంగా మరి ప్రభుత్వము
వర్క్స్ చేపట్టారు. అప్పుడు నిధులు తెచ్చింది మా ప్రభుత్వం డబ్బులు అనుకోండి, అయినప్పటికీ కూడా వీళ్ళు డిజైన్స్ అన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేసేసి ఇవాళ వీళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు. అక్కడ చూస్తే మొత్తము ఇసుక బస్తాలన్నీ తీసుకుని వచ్చి అక్కడ ఎక్కడైతే తొలిచేస్తుందని భయంతో ఇసుక బస్తాలు మొత్తం అంతా కూడా ఒక వరుస కింద ఒక గోడలా కడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ అసలు దాని స్ట్రెంత్ ఏంటి? ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక రాలేదు, మూడో ప్రమాద హెచ్చరిక అంటే 18 లక్షలు 15 లక్షలు దాటుతుంది. 15 లక్షల క్యూసెక్ వాటర్ గనక ఫ్లో అవుతే ఇప్పుడు ఉన్న దానికి సుమారుగా ఇంకొక 1.5-2 మీటర్లు ఎత్తు వాటర్ కనుక వస్తే ఇవాళ వీళ్ళు రివర్ ఫ్రంట్ ఏ ప్రాతిపదికన కడుతున్నారు? సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏం తీసుకున్నారు? మీరు ఆ ఇసుక బస్తాలు వేయాల్సిన కర్మ ఎందుకు వస్తా ఉందని అడుగుతా ఉన్నా. అంటే ఫ్లడ్స్ కనుక హెవీ ఫ్లడ్స్ వస్తే మొత్తం గోదావరి గట్ట అంతా పడిపోయే ప్రమాద పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. ఇది ముమ్మాటికి ఇది ఒప్పుకోము. మీరు కమిషనర్ గారు ఇమీడియట్ గా అక్కడికి వచ్చి అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో కూర్చుని మీరు అక్కడ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏ మాత్రం తీసుకున్నారు? మీరు శాండ్ బస్తాలు వేయడం వలన అది తాత్కాలికం మాత్రమే. రేపన్న రోజున 3rd వార్నింగ్ కనుక వస్తే మొత్తం గోదావరి కట్టు కూలిపోయే పరిస్థితి ఉంది. మీరు ఎందుకు చేస్తారంటే ఇరిగేషన్ కి సంబంధించి అక్కడ సేఫ్టీ వాల్ ని రిమూవ్ చేశారు. ఎందుకంటే ఇరిగేషన్ సంబంధించి ఎవరో కూడా అవి ముట్టుకోరు. గతంలో ఇలాంటి పొరపాట్లు జరిగితే సుమారుగా 6-7 సంవత్సరాల పైనే కదా ఇరిగేషన్ అక్కడ ఉన్న ఈయన ఎస్సీ సుమారుగా 6-7 సంవత్సరాలు హైకోర్టు చుట్టూరు తిరిగారు. అసలు నేను అడుగుతా ఉన్నా, అసలు మీరు ఇరిగేషన్ సేఫ్టీ ప్రోటోకాల్స్ కి సంబంధించి వాల్స్ ముట్టుకోకూడదు. మీరు అవన్నీ కూడా తొలగించి మీరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని చేస్తా ఉన్నారు. మీరు ఫస్ట్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసే ముందు ఫస్ట్ సేఫ్టీ నార్మ్స్ ప్రోటోకాల్స్ దాని వాల్ నిర్మాణం చేసిన తర్వాత ఏదైనా చేయాలి. ఇప్పుడు ఈ ఫ్లడ్స్ కనుక 3rd వార్నింగ్ వస్తే గోదావరి గట్టు ప్రమాదం అంచుల్లోకి వెళ్ళిందనే అంశాన్ని గుర్తు చేసుకుని ఇమీడియట్ గా దానికి చేయాల్సిన కార్యక్రమము ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా హెచ్చరిస్తా ఉంది. అలా